వేదాగ్ని పార్ట్ 54. ఒకప్పుడు నీ కళ్ళతో నా గుండెని కట్టేశావు, ఇప్పుడు నీ నవ్వుతో నన్ను మొత్తంగా కట్టేస్తున్నావే అంటూ వేగ్నిని చుట్టేశాడు. అలా వేగ్నిని సరదా పరుస్తూ తనని యాక్టివ్గా చేస్తూ వేద్ ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు అంటే చెప్పటానికి చెప్పతరం కాదు. నెలలు నిండుతున్నాయి, బేబీ కదలికలు బాగా తెలుస్తున్నాయి. వారిద్దరు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పటికి వారు వెళ్ళి 2 నెలలు అయింది. వారు వచ్చే వరకు వారికొక సర్ప్రైజ్లా ఉండాలి అన్నది విల్లాలో అందరి ఆలోచన. ఇల్లు చక్కగా కంప్లీట్ అయిపోయాయి. ద్రోణకి సంజయ్ ఫోన్ చేసి వాళ్ళని తీసుకుని రమ్మన్నాడు. ఎందుకో చెప్పలేదు. ద్రోణ సంజయ్తో, అన్నా ఇప్పుడు వచ్చే ఆలోచనలో లేడు, వదిన ప్రశాంతంగా ఉండాలి అని ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాడు అని ద్రోణ అంటే, వేగ్నికి కూడా నెలలు నిండుతున్నాయి, ఆమె అక్కడ ఉండటం అంత సేఫ్ కాదు, ఏదో ఒకటి చెప్పి తీసుకుని రా అని సంజయ్ అంటే, హాసిని సంజయ్ చేతిలో ఫోన్ తీసుకుని, నువ్వు గాని వాళ్ళని ఏదో ఒకటి చెప్పి తీసుకుని వస్తావా, లేదా నీ పేరుతో కాగితం ఒకటి రాసి నన్ను ద్రోణ మోసం చేశాడు అని చెప్పేసి నేను సూసైడ్ చేసుకుంటా, చెప్పరా ఏమంటావు అన్నది. ద్రోణ ఒక్కసారిగా నిశ్చేష్టుడయి, ఎందుకంటే ఒక ఆడపిల్ల అలా మాట్లాడుతుందా? ద్రోణ అసలు ఎప్పుడు హాసినిని సరిగా చూడనే లేదు. అటువంటిది నాపై కాగితం రాసి తను పాయిజన్ తీసుకుని నన్ను జైల్లో పెట్టిస్తాదా భగవంతుడా అనుకొని, మేడం మీరంత స్పీడ్గా ఉండకండి, నా గుండె అసలే చిన్నది, అది ఇక్కడ ఉన్నవారిని చూసే వీక్ అయిపోయింది అని ద్రోణ అంటే, హాసిని ఎవరిని పట్టావురా అక్కడ అని అన్నది. ఏదోలే మేడం, నాకు మనసుకు నచ్చింది కానీ నేను నచ్చాలిగా, మాకు రాసి పెట్టినప్పుడు చూసుకుంటా, కానీ మీరు మాత్రం అంత పెద్ద నిర్ణయాలు తీసుకొని నన్ను మాత్రం బయటేయకండి. అభికి రాజీకి పెళ్లి చేద్దామని మీరే చెప్పండి, ఎలాగూ వారి పెళ్ళి తప్పదు, వేద్ అన్న వల్లనే లేట్ అవుతుంది అని చెప్పండి అని ద్రోణ ఒక సలహా ఇచ్చాడు. సంజయ్కి నిజమే అనిపించి వేద్కి ఫోన్ చేశాడు. సంజయ్, అరే ఆ చలిలో రొమాన్స్ లేకుండా ఉండటం ఎందుకు, ఇక్కడికి వస్తే అభి రాజీలా పెళ్లి చేద్దాం, నీకోసం వారిని ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టాలి అని సంజయ్ అంటే, చేసేయండి అని వేద్ అన్నాడు. అభి నువ్వు లేనిది వేగ్ని లేనిది పెళ్లి చేసుకోడట, అందుకే ఇన్ని రోజులు మీకోసం వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళ పరంగా కూడా ఆలోచించరా అని సంజయ్ అంటే, వేద్ ఇంకొక నెల అయితే వేగ్ని డెలివరీ డేట్ వస్తుంది, అప్పుడు వస్తా అని వేద్ అంటుంటే సంజయ్, పిచ్చి ఎదవ ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పుడు వేగ్ని అందరితో ఉండటానికి ఇష్టపడుతుంది, తను కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆమె అలా లోన్లీగా ఉంటే ఎలా ఉంటుంది, కొంచెం కూడా ఆలోచించవా అని సంజయ్ అంటే, అప్పుడు వేద్ కూడా నిజమోనేమో అనేసి సరే వస్తాములే అని అన్నాడు. వేద్ విల్లాని కొత్తగా కట్టించిన ఇండ్లని ఫుల్గా డెకరేషన్ చేసి వేగ్నికి స్వాగత సత్కారాలు ఘనంగా చేశారు. వేగ్ని, కృతిక, ద్రోణ అందరూ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. వారి కారు వేద్ విల్లా ముందు ఆగితే ఆ డెకరేషను, అసలు ఆ వాతావరణం చూసి వచ్చిన నలుగురికి ఇది మన ఇల్లు కాదేమో అనిపించింది. ఎందుకంటే నలుగురికి కూడా అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒక్కరికి కూడా తెలియదు. ద్రోణ వేద్ ఏదో ఆలోచిస్తుంటే కృతిక ద్రోణతో, మన ఇంటికి తీసుకుని రాకుండా ఎక్కడికో తీసుకుని వచ్చావేంటి, పోనివ్వు, ఇక్కడెందుకు ఆపావు అని అన్నది. వేగ్ని ఇది మన ఇల్లే అన్నట్టు దిగుతుంది. ముగ్గురు ఆమెకేసి చూశారు. కృతిక, అక్క ఇది మన ఇల్లు కాదు అని అంటే, వేగ్నిని చూసి వాచ్మెన్ ఎదురుగా వచ్చాడు. వాచ్మెన్ని చూడగానే అందరూ కారు బయటనే ఉంచి దిగారు. బయట గేటు దగ్గర నుంచి కూడా ఎంతో మనోహరంగా ప్రతి అంగుళం భూతల స్వర్గం మాదిరిగా తలపిస్తుంటే, అక్కడ ఆ నిర్మాణాలు ఎంత అందంగా కట్టారు, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని నలుగురు కారు అక్కడే పెట్టి నడుస్తూ మెల్లిగా చూసుకుంటూ వెళ్తున్నారు. వేద్ విల్లాని కట్టించిన ఇల్లు అందాన్ని పెంచాయి కానీ అందం తగ్గించలేదు. అంత ఉన్నతంగా కట్టారు. వేద్ విల్లాకి కుడివైపు
సంజయ్, అవినాష్, అరవిందులు రెండంతస్తులతో పెద్దగా కట్టించుకున్నారు. ఎడమవైపు కట్టిన 4 చిన్న ఇళ్లను సింగిల్గా సింపుల్గా కట్టారు. 7 కుటుంబాలు ఉండకూడదు అని ఎక్స్ట్రా ఒక ఇల్లు ఉంది. అందులో ఎవరు చేరతారో చూద్దాం. అలా ప్రతి ఇల్లుని చూసుకుంటూ వెళుతున్న వారికి చిత్ర విచిత్రంగా ఉంది. వేద్ విల్లాకి చేరుకున్నాక వాళ్ళకి హాసిని సాంప్రదాయబద్ధంగా చక్కని పట్టు చీరలో ఎంతో అందంగా అలంకరించుకుని వీరికి హారతి పట్టి వారింట్లోకి వారినే ఆహ్వానించింది. హాసిని అందరూ లోనికి చేరుకున్నాక సంజయ్ విషయం మొత్తం చెప్పగా వేద్కి ఆనందంగా ఉన్నా కానీ హాసిని ఏం ప్లాన్ వేసిందబ్బా అని ఆలోచిస్తున్నాడు. అందరూ ఒక దగ్గరే ఎవరికి వారు సంతోషంగా ఉండటం బాగుంది. అక్కడ పనిచేసే వారికి కూడా గెస్ట్ హౌస్లు బాగానే కట్టించారు. దూరంగా అందరి మొహాల్లో సంతోషం, జీవితకాలం అందరం కలిసి ఉంటాము అని. ఇప్పుడు ప్రతి ఇంటికి జంటగా పూజలు, హోమాలు, పెళ్లి కాని వారికి పూజలు చేసి గృహప్రవేశం చేపించారు. ఎంతో అంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమాలు, అందరికీ సంతోషాల నడుమ సంజయ్, అంజు వారి బాబుతో ప్రవేశం చేశారు. అవినాష్, వాణి వారి బాబుతో గృహప్రవేశం చేశారు. అరవింద్, మధుమిత వారు ఒక జంటగా, వేణు, లత ఇద్దరు చిన్నగా కట్టుకుంటే వేద్ ఎందుకు మా ఇంత చిన్నది కట్టించావు, పెద్దగా కట్టుకోకపోయావా అని అడిగాడు. లత లేదన్నా, నాకు ఇది చాలు, నాకు పనివారు పనిచేస్తే నచ్చదు అని చిన్నగా చక్కగా లత 2 బెడ్రూమ్లు, చిన్న హాలు, వంటగదితో మనోహరంగా కట్టించుకుంది. ఎలాగూ అందరూ కలిసి ఆ గార్డెన్లోనూ కూర్చొని టైం గడిపేస్తారు. లెగిస్తే విల్లాలోనే ఉంటారు. ఒకరింటికి ఒకరు వచ్చేది అయితే లేదు. అందుకే లత పెద్ద ఇల్లు కట్టుకొని ఆ పని చేయటం ఎందుకు అన్నట్టు ముద్దుగా కట్టుకుంది. తర్వాత అభి, రాజీలు కూడా అంతే చిన్నగా కట్టుకున్నారు. ఆ రోజు అభి, రాజీలకు గుడిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసి వారిని కూడా కొత్త ఇంట్లో కొత్త జంటగా గృహప్రవేశం చేపించారు. ఇక ఉన్న 2 ఇళ్ళు, ఒకటి రాముకి, ఒకటి ద్రోణాకి ఇచ్చేశారు. వేద్ వీళ్ళిద్దరూ ఇప్పుడు సింగిల్, రేపు జంటలుగా ఉంటే వారికే పనికొస్తుంది అని. రాము తల్లి కళావతి, ఆమె ఇష్టానికి ఎక్కడైనా ఉండొచ్చు. వేగ్ని దగ్గర ఉండొచ్చు, అంజు దగ్గర ఉండొచ్చు, రాము దగ్గర ఉండొచ్చు. ప్రస్తుతానికైతే అంజు దగ్గర చిన్న బాబు కాబట్టి అలా అంతా హ్యాపీగా సెట్ చేశాడు వేద్. ద్రోణ, అన్న నాకు ఇంత ఇల్లు నేనేమి చేసుకోను, గెస్ట్ రూమ్లో ఉంటాను అని ద్రోణ అంటే, వేద్ నువ్వు ఇక్కడే ఉండి భోజనానికి నా దగ్గరికి వచ్చేయి, అది పని వాళ్లతో క్లీన్ చేపిద్దాం అనేసి చెప్పి ద్రోణాని ఆ ఇంట్లో ఉంచారు. గేటు పక్కన ఉన్న దాన్ని ద్రోణాకి అలాట్ చేశారు. అలా పగలంతా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అన్నీ అయిపోయాక సాయంత్రం గార్డెన్లో చిన్నపాటి ఫంక్షన్ అరేంజ్ చేసుకుని ఎంతో ఆనందంగా, ఎంతో ముచ్చటగా ఎవరిల్లు వాళ్ళకి అందరూ కలిసి సాయం సంధ్య వేళ చాలా అలా ముచ్చటించుకోవటానికి బాగుంది అని ఎంతో మురిసిపోయి వారి ఆనందాలను చెప్పుకోలేకపోతున్నారు. అందరూ అంత సంతోషంగా చూసిన వేగ్ని మనసు కూడా ప్రశాంతంగా మారింది. వేద్ ప్రేమ, అందరితో సంతోషం, అసలు చెప్పటానికి అలవి కాని ఆనందం. పుట్టింటి వారి దగ్గర ఉన్న అంతకంటే ఏ ఆడపిల్లకి కూడా వేగ్నికి ఉన్న అదృష్టం ఉండదు అనే ఒక ఆనందంతో వేగ్ని మనసు ఉప్పొంగింది. ఈ క్షణం అందరూ కూడా హాసినిని మెచ్చుకున్నారు. మగవారందరూ హ్యాపీ మూమెంట్లో హ్యాపీగా మందు తాగుతుంటే వారితో హాసిని జాయిన్ అయింది. మిగిలిన వారు ఆ డెకరేషన్ వెలుగులలో ఆ గార్డెన్ అందాలు, చల్లని గాలిని ఆస్వాదిస్తూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఎవరికి నచ్చినవి వారు తీసుకుంటూ ఒకటే పెద్ద టేబుల్ వేసి రౌండ్గా అందరూ కూర్చున్నారు. ఆ క్షణం అసలు అది చెప్పటానికి చెప్పతరం కాని ఆనందం అందరిలో. హాసిని ఒక పెగ్గు కడుపులో పోసి, నేను నీ ఇంటికి వస్తే నువ్వు పారిపోతావారా ఏంట్రా అని అడిగింది. వేద్, నేనెందుకు పారిపోయాను, దానికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అలా ట్రిప్పుకు తీసుకెళ్ళా అంతే. నువ్వు వస్తావని నాకేం తెలుసు, అంతకుముందే నేను ప్లాన్ చేసుకున్నా అని చెప్పేశాడు. హాసిని, మరిప్పుడు నా పరిస్థితి అని అన్నది.
వేద్ ఏముంది, చక్కగా పెళ్లి చేసుకుంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా అందులో అడగటానికి ఏముంది అని వేద్ అన్నాడు. హాసిని, అది ఈ జన్మలో జరిగే పని కాదు. నువ్వు తప్ప నా మనసులో వేరే వారికి స్థానం ఇవ్వలేను. నాకు నువ్వు కావాలి. ఎలాగూ వేగ్నికి తాళి కట్టలే, అలాగే నీతో ఉంటా అని హాసిని అనగానే, వేద్, ఆ రోజు నేను అదే అన్నాను, నువ్వు వెళ్ళిపోయావు, వేగ్ని వచ్చింది. నీ జీవితంలో ఒక్కడికే అని ఎలా అనుకుంటున్నావో నాకు కూడా అది ఒక్కతే, ఈ జీవితానికి చాలు అని ఖచ్చితంగా వేద్ చెప్తుంటే కృతిక మధ్యలోకి వచ్చి, చూడు అమ్మ, మా హాసిని మేడం గారు, మా అక్క అక్కడ కనపడుతుంటే మా బావ మా అక్కపై పంచప్రాణాలు పెట్టుకున్నాడు అని చెప్తుంటే మీరు అలా అడగటం పద్ధతిగా లేదు. మీరు ప్రేమిస్తే గొప్పగా ప్రేమించొచ్చు, కానీ అది అయిపోయిన గతం గతహ. ఇప్పుడు మీకు వీలైతే మళ్ళీ హ్యాపీగా పెళ్లి చేసుకుని కాస్త మా బావగారిని వదిలేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మా అక్క ఏమీ మాట్లాడతలే, కానీ నాకు మాత్రం బీపీ వచ్చేలా ఉంది అని కృతిక రోషంగా మాట్లాడుతుంటే హాసిని, సరే పెళ్లి చేసుకుంటా అనేసి ద్రోణాన్ని పిలిచింది. నన్ను పెళ్లి చేసుకుంటావారా అని అడిగింది. ద్రోణ దండం పెడుతూ, నాకు ఆల్రెడీ నా మదిలో ఒకరు ఫిక్స్ అయిపోయారు, ఇక నా వల్ల కాదమ్మా అని ద్రోణ అంటుంటే, నీ మదిలో ఉన్న వారిని తీసి పక్కకు పారేసి నన్ను చేసుకోరా అని హాసిని అంటుంటే కృతిక, బాబు బాబు ఆ పని చెయ్యండి, ఆవిడ గారు మీరు కట్టుకున్నారు అనుకో, మా అక్కకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది అనేసి గట్టిగా అన్నది. ద్రోణ, హలో కృతికా మేడం గారు, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పటానికి మీరెవరు? నా ఇష్టం, నా పెళ్ళి అని గట్టిగా పైకని మనసులో దొంగ మొహంది. నేను ఇంతలా దాన్ని ప్రేమిస్తున్నా అని తెలిసినా కానీ కొద్దిగా కూడా పట్టించుకోవట్లేదు. ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా అని గొనుక్కుంటూ, మీరు కొట్టుకోండి, నాకైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అనేసి పక్కకు తప్పుకున్నాడు. హాసిని కృతికతో, చూసావుగా, మదిలో ఎవరైనా ఉంటే ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం కష్టం, అందుకే మీ బావకి నేను సెకండ్ ఫిక్స్ అయిపోయా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో, నీతోటి గోల ఎక్కువ అవుతుంది అని హాసిని అంటుంటే కృతిక రోషంగా వేగ్ని దగ్గరికి వెళ్ళి, అక్క, ఆమె అన్ని మాటలు అని నీకు సవతి అవుతానంటే నువ్వేమి మాట్లాడవేంటి అక్క అని ఊగిపోతుంది. వేగ్ని చిరునవ్వే సమాధానం కాగా అక్కడ అందరికీ అర్థమైంది. వేగ్ని నవ్వటం వేదు పెదవులపై కూడా చిరునవ్వు చేరింది. వేగ్ని కళ్ళతోనే నువ్వు కూర్చుని తిను అని సైగ చేసింది. కృతిక, అక్కడ హాసిని మేడం గారు నీ సంసారంలో వేలు పెడుతూ ఉంటే మీకు తినటం ముఖ్యమా అక్క అని అన్నది. వాణి, వేగ్నియే ప్రశాంతంగానే ఉంది కృతిక, నువ్వెందుకు అంత గోల, తను చూసుకుంటుంది ఉండు అని గద్దించింది. ద్రోణ కృతిక కంగారు చూస్తూ మనసులో వాళ్ళ కాపురాలు ఏమైతాయో అనుకుంటుంది. వాళ్ళిద్దరికున్న అండర్స్టాండింగ్ దీని మొహానికి తెలియదు. నన్ను అర్థం చేసుకోవటం చేత కాదు, కానీ ఓ ఫొలోమంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద పడుతుంది. అసలు అన్నను అనాలి, దీంతో నన్ను అక్కడికి తీసుకుని పోకుండా ఉంటే బాగుండేది. అది వచ్చి లోపల కూర్చుని బయటికి రాను అంటుంది. నా మనసులో అది చేరింది, దాని మనసులో నేను చేరానా లేదా? అది అసలు నా కేసి చూడటం లేదు. నా బాధ తప్ప అందరి బాధలు దీనికే కావాలి అని ద్రోణాకి చెప్పుకునేవారు కూడా లేక వాపోయాడు. అక్కడున్న వారందరూ హాసిని అంత స్థిరంగా ఉండటం, వేగ్ని వేదు కొంచెం కూడా తొనకకుండా బెనకకుండా ఉండటం, అసలు వీరి లైఫ్ ఎలా సాగుతుందో, వేగ్నికి హాసినికి అలా అంటుంటే ఎందుకు జలసి ఉండటం లేదు? వేరే వారెవరైనా ఎదురుగా అలా అంటే ఊరుకుంటారా? ఒక్కరికి కూడా అర్థం కాని ప్రశ్న. వేగ్నికి తెలుసు వేద్ ఎవరితో ఉండడు అని. జలసి ఎందుకు లేదు? చాలా ఉన్నది. వేగ్ని వేద్ని మరొకరితో పంచుకోవటం అది జరగని పని. వారిద్దరి కలయికకు ముందే మాట ఇచ్చాడు మరొకరిని కలవను అని. వేద్ మాట ఎలా ఉంటుంది అంటే ఒక శిలాశాసనంగా ఉంటుంది. ఆ సంగతి వేగ్నికి తెలుసు. మెడలో తాళి కట్టలేదేమో కానీ అతను చూపించే ప్రేమ అనంతం. ఆ ప్రేమను వేరొకరికి పంచాలి అనే ఆలోచన ఆమెకే వస్తే వేగ్ని గుండె ఆగిపోతుంది. కానీ ఎవరికీ పంచడు. అతనికి ఆమె అంటే ఏంటో చూపించింది. కొన్ని ప్రేమ బంధాలను చెప్పటానికి తరం కాదు, వారి ప్రేమలను కొలవటానికి కొలమానాలు ఉండవు. వేగ్ని వేద్ ప్రేమ ఒక వింత ప్రేమ. ఇద్దరు తొలిచూపులో చూసుకుని ఇష్టపడ్డది కాదు. వేగ్ని తప్పక ఆ బంధం అంగీకరించింది, ప్రాణంగా మలుచుకుంది. వేద్ వేగ్నిని చూస్తే కోరికల కొలిమిలో కొట్టుకుపోయాడు. అందుకే ఆమె అతని
మొదటిగా శరీర అవసరాలకు కావలసి వచ్చింది. ఆమె ప్రేమ లోతు తెలిసి అతను అంతలా మారాడు. అందుకే ఒకరి కోసం ఒకరు, ఇద్దరు వేరు కాదు అనేది వారిద్దరి అభిప్రాయం. కృతిక చిన్న పిల్ల, ప్రేమ అవి తెలియదు. అంటే అందరినీ ప్రేమగా చూడటం తెలుసు, కానీ ఆమె మనసు దోచే ప్రేమ తెలియదు. ఆ మనసులో ఎవరున్నారో ముందు చూడదు. ద్రోణ 2 నెలల నుంచి ఎంత చూపిస్తున్నా ఆమెకు చేరిందో, చేరి కూడా ఎందుకులే అని అనుకుందో తెలియదు. ద్రోణ ఫిక్స్ అయిపోయాడు. చేసుకుంటే ఆమెనే, లేకపోతే ఇక వద్దు అని ద్రోణ అనుకున్నప్పుడల్లా ఆమెను తాకిన చేతులు వంటిని పులకింతలు చేస్తూ ఉంటే, భగవంతుడా, నాకేనా ఇలాంటి పరీక్షలు? ఆ ఫీలింగ్స్ని అవతల మనిషికి కూడా పెడితేనే కదా నా కథ సుఖాంతం అయ్యేది అని ఎన్నడూ లేని విధంగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ద్రోణ కృతిక పాప కోసం బాబు అంత తపన పడుతుంటే, పాప నోటితోనూ నువ్వు వేరే వారిని చేసుకో అంటే పాపం ద్రోణ చిట్టి గుండె చిటుక్కున అన్నది. అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ ద్రోణ కృతికని మిలిటరీలో గన్ను మోసినట్టు మోసుకుని వెళ్ళి బెడ్ మీద పడేసి, నేను ఇంకొకరిని చేసుకోవాలా అని తన ప్రతాపం చూపించాలన్నంత కోపం ద్రోణకు వస్తుంది. ద్రోణకి ఆకాశవాణి వినిపించినట్టు, నువ్వు అలా మోసుకు వెళతావని, నువ్వు 20 పూరీలు కూడా సింపుల్గా తినేస్తావని, విరజాజి మొగ్గపై గండు తుమ్మెద నిలవదు, అర్థం కావటం లేదా అన్నట్టు వినిపిస్తుంటే ద్రోణ గుండె మూగగా రోదిస్తుంది. మరి అది వచ్చి నా గుండెలో ఎందుకు కూర్చుంది అని ఎక్కడ లేని బాధను మోయలేకపోతున్నాడు. ఆ రోజు ఆనందాల నడుమ పార్టీ ముగించుకొని ఎవరిళ్లకు వాళ్ళు నిదానంగా చేరుకుంటున్నారు. ద్రోణ తన ఇంట్లోకి వెళ్ళి, కొత్త ఇల్లు, కొత్త పిల్లం అయితే ఎంత బాగుంటుందో రాజీకి అభికి ఈరోజు అని ద్రోణ ఒళ్ళు పులకించి, కృతిక గుర్తొచ్చి, దొంగ మొహం, ఒప్పుకుంటే నాకు కూడా పెళ్లి గృహప్రవేశం అయ్యేది అని బెడ్ మీద దొర్లుతూ కింద పడ్డాడు. పాప ఊహల్లో పిచ్చిగా తయారవుతున్న ద్రోణాన్ని చూస్తే ఆ ఇంట్లో ప్రతి వస్తువు ద్రోణాను వెక్కిరించినట్టు అనిపించింది. ఇల్లాలు లేని ఇల్లు నీకు అవసరమా, రూమ్లో పడి చచ్చేదానికి అని అవి వెక్కిరించినట్టు. ఇల్లాలు లేదని నేను కూడా అన్నా, కానీ వేదన్న నన్ను ఇందులో పడేశాడు, నాదేం తప్పుంది అని అంత సమాధానం చెప్పుకొని కష్టంతోటి ఎవరికీ రాని తిప్పలు ద్రోణాకి వచ్చి కృతికని ఒక 100 బూతులు తిట్టుకొని పడుకున్నాడు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.